మనమందరూ ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన సంఘ పెద్దలకు, స్త్రీ మంత్రి వారికి, గమనిస్తులకు, పురుషులకు, నూతనంగా వచ్చినటువంటి బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్నైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. రైట్, బాగున్నారు కదా? అందరు బాగున్నారా? బాగుండడం అంటే బాగుండడం అంటే బాగుండడం అంటే బ్రతికి ఉండడమే బాగుండడం. స్తోత్రం. హల్లెలూయా. బ్రతికి ఉండడమే బాగుండడం. అందరు బాగున్నారు కదా? బాగున్నటువంటి వారందరూ దేవుని స్తుతిద్దాం మరొకసారి. దేవునికి స్తోత్రం. రైట్, ఈ దినము అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశాలని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు గృహ నిర్వాహకత్వము, బాధ్యతాయుత వనరుల వినియోగము. గృహ నిర్వాహకత్వము, బాధ్యతాయుత వనరుల వినియోగం. అయితే దీని అర్థాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. గృహ నిర్వాహకత్వము, గృహము అంటే ఇల్లు, నిర్వాహకం అంటే మీకు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఈ అంశాన్ని చెబుతూ ఉన్నాను. మరలా మనకు ఈ అంశాలు రిపీట్ ఉంటాయి కనుక ఒకసారి శ్రద్ధ నిలిపి వాక్యాన్ని వింటే మరలా వచ్చే సంవత్సరానికి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్, గృహ నిర్వాహకము అంటే ఉండే విధానం. నిర్వాహకం అంటే వాలకం అంటారే, మీకు అర్థమైన రీతిలో మాట్లాడుతున్నా నేను. వాలకం అంటారే ఉండే విధానం. మనం కుటుంబంలో ఉండే విధానము ఏంటిది? గృహ నిర్వాహకత్వము. ఏంటా గృహ నిర్వాహకత్వము అంటే బాధ్యతాయుత వనరుల వినియోగం. అంటే బాధ్యత కలిగి, వనరులు అంటే మనము ఉపయోగించుకునే ప్రతి వస్తువు, మనిషికి ఉపయోగపడే ప్రతి పదార్థము, మనిషికి అవసరమయ్యే ప్రతిదీ కూడా ఏమంటారు? మీకు ఆల్రెడీ తెలుసులే కానీ మీరు మాట్లాడరు. ఎందుకంటే మీరు కూర్చున్నారు కాబట్టి, నేను నిలబడి ఉన్నా కాబట్టి నేనే మాట్లాడాలని మీరు మాట్లాడరు. ఎవరికి స్తోత్రం. వనరులు అనగా మనకు ఉపయోగపడే వాటిని వనరులు అంటారు. ఈ వనరులను మనం ఎలా వినియోగించుకోవాలంటే బాధ్యతగా వినియోగించుకోవాలి. రైట్, ముందుగా గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడదాం. ముందు ఇంటి గురించి మాట్లాడిన తర్వాత వనరుల గురించి మాట్లాడుకుందాం. ఎంత తక్కువ సమయం మాట్లాడితే అంత మంచిది, అంతే కదా? దేవుడికి స్తోత్రం, అంతే కదా? దేవుడికి మహిమ కలుగును గాక. రైట్, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోకి వెళ్ళక ముందు ఇంటిని కూర్చున్నటువంటి విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి సహాయించి. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని వ్యవసాయమును దేవుని, ఆ మాట కోసమే మీరు దేవుని గృహమై ఉన్నారు. దేవుని గృహము ఏంటి? ఇప్పుడు దేవునికి మహిమ కలుగును. వెనకాల ఉన్న చక్కగా వింటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ఇల్లు అంటే ఏంటి? మనమే దేవుని ఇల్లు, అంతేనా? ఇంకా మీకు డౌట్ ఉందా? మీరు దేవుని, అక్కడ ఉన్నది నేను చదివించింది చదవండి, మళ్ళీ ఇంకెవడిపోతున్నా. గృహమునై ఉన్నారు, మీరే దేవునికి ఇల్లు. ఇప్పుడు ఈ ఇంటిలో గృహ నిర్వాహకత్వము, నీ నిర్వాహకం ఎట్లుందో ఒక్కసారి పరిశీలించుకో. ఏ ఇల్లు, ఈ దేహం అనే ఇంటిలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు?
నిర్వహిస్తున్నావో నీ నిర్వాహకత్వాన్ని ఈరోజు ఒకసారి పరిశీలించుకో. బాధ్యతాయుతముగా వనరులను వినియోగించుకో. అది దాని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమే దేవుని గృహము. యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావేలవో యువక, రావేలవో యువతి. యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావేలవో యువక, రావేలవో యువతి. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమవి. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమవి. ప్రభు కల్పన చేయనిదే, పడగొట్టును అపవాది. ప్రభు కల్పన చేయనిదే, పడగొట్టును అపవాది. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గృహ నిర్వాహకత్వము. గృహము అనగా మనమే ఆయనకు ఇల్లు. మన దేహంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటే ఇది ఎవరి ఇల్లు అవుతుంది? దేవుని ఇల్లు అవుతుంది. ఇప్పుడు ఈ దేహము ఎవరిల్లు? మీ దేహం ఎవరిల్లు? నా దేహం మాత్రం దేవుని ఇల్లే, కానీ నా ఇల్లు మాత్రము నా ఇల్లే. అంతేనా? ఇంటికి పోగానే నేనే ప్రవర్తిస్తా, నాలో మాత్రం దేవుడు ప్రవర్తిస్తాడు. అంతేనా? అంతేనా? దేవుడికి స్తోత్రం. మొట్టమొదటిగా మన దేహమే ఒక ఇల్లు. ఈ దేవుడు నివసించే ఇంటిలో ఉన్నటువంటి వనరులను బాధ్యతగా వినియోగించుకోవాలి. వనరుల గురించి తర్వాత మాట్లాడాలి. ఇది మొదటి ఇల్లు. రెండోది ఇల్లు నేను జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి సహాయం చేయండి. విశ్వాస గృహమునకు. విశ్వాస గృహము అంటే అంతే, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస గృహము అనగా దేవుని మందిరము అనగా ఇది. విశ్వాసులందరూ చేరే గృహం ఏంటయ్యా అంటే దేవుని మందిరం, ఆలయం. దేవునికి స్తోత్రం. అందుకే అక్క పాట పాడుతుంది, నీ మందిరమై నేనుండగా. ఇప్పుడు పాడలే, పాడండి ఒకసారి. నీ మందిరమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడగోరెదా దేవ మందిర వర్ణములను, చూడగోరెదా. చూడనాకు ఆశగలదు సుందర వర్ణములవి, చూడనాకు సుందర వర్ణములవి. చూడనాకు ప్రాణమెంతో సొమ్మసిల్లు. చూడగోరెదా దేవ మందిర వర్ణములను, చూడగోరెదా. నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు, నీదు మందిరంబులోన నిత్యవాసులైన నిక్కములలో ధన్యులకు నిన్ను సన్నుతింతురా. దేవ మందిర వర్ణములను చూడగోరెదా. దేవుని స్తోత్రం. మొదటి ఇల్లు మన దేహం అనే ఇల్లు. రెండవ ఇల్లు విశ్వాస గృహము అనగా మందిరమే దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. అందుకే సొలొమోను గారు దేవుడికి ఒక ఇంటిని కట్టించారు కదా, అది యెరూషలేము దేవాలయం. సో దేవాలయం ఎక్కడుంటే అది దేవుని ఇల్లు. ఇది రెండవ ఇల్లు. మూడవ ఇల్లుని జ్ఞాపకం చేస్తాను.